చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం తన పని తాను చేయకపోతే ప్రతిపక్షం ప్రభుత్వం చేత ఆ పని చేయిస్తే ఆ క్రెడిట్ ప్రతిపక్షానికి పోతుంది తప్ప ప్రభుత్వానికి రాదు. చట్టం ప్రకారం చేయాల్సిన పనిని చట్టవిరుద్ధంగా చేసినటువంటి వేళ ఎన్కౌంటర్ చేస్తే వీరుడవ్వాల్సినటువంటి ప్రభుత్వం చంపేసి తగలబెట్టినటువంటి వివాదంలో తనే నిందితురాలుగా మారినటువంటి వేళ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అరెస్ట్ ఎప్పుడు జరిగింది? ముందు చేయాల్సిన పని సస్పెన్షను వీటిటిగా లేకపోతే ఏం చెయ్యాలి అన్నది ఎక్కడ మిస్ అయ్యారు? నాగరాజు పక్కన పెడితే సాయి కృష్ణ కుటుంబం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించిన తర్వాత చంద్రబాబు గారు ఆమెను పిలిపించారు. ఆ తర్వాత కేసు పెట్టారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత ఇంత జరిగింది. ఆ క్రెడిట్ జగన్కి ఎవరిచ్చినట్టు? పోలీసులు ఇచ్చినట్ట, ప్రభుత్వం ఇచ్చినట్ట? వ్యూహాత్మక లోపమా, వ్యూహాత్మక వైఫల్యం? నెంబర్ 1. నెంబర్ 2, ఎంఆర్పిఎస్ నాయకుడి కుమారుడు క్రాంతి వచ్చేటప్పటికి అంతకుముందే ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది. ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. జగన్ సాయి కృష్ణ ఉదంతాన్ని టచ్ చేసిన టైంలో ఆ విషయం వెలుగులోకి వస్తే ఆ విషయానికి తర్వాత జగన్ మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళేదాకా ఆగి ఇంటికెళ్ళి పరామర్శించిన తర్వాత రోజున పోలీసులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ ఫోన్ తీసుకురమ్మనమని ఇప్పుడు కేసు పెట్టారు. అదే సిఐ నాగరాజు మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళినట్టు? జగన్కి వెళ్ళినట్టు. తప్పెవరు చేసినట్టు? పోలీసులు చేసినట్టు. చూస్తూ కూర్చున్నది ఎవరైనట్టు? ప్రభుత్వం అయినట్టు. ఇది ఎవరి తప్పో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.